సమస్యను చిరునవ్వుతో స్వీకరించు, నమ్మకంతో పరిష్కరించు. ఇదే గెలుపు సూత్రం. నీ గెలుపును గమనించే లోకం ఓటమిని మాత్రం వేలెత్తి చూపుతుంది. అందుకే ఎవరి కోసమో కాకుండా నీ లక్ష్యం కోసం పోరాడు. బాధ ఎంత గొప్పదో వస్తూనే సొంత వాళ్ళను గుర్తొచ్చేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డదో వస్తూనే సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది. మనసులో ఉన్నవాళ్ళు మీతో లేనప్పుడు ఎన్ని పండగలు వచ్చినా సంతోషంగా ఉండలేరు. కొన్ని అలవాట్ల విషయంలో మనసు హెచ్చరికలు పట్టించుకోకపోతే శరీరం అనారోగ్య రూపంలో చెప్పడం ప్రారంభిస్తుంది. ఎవరి కోసమైనా మారటం సులువే, కానీ మోసపోయిన తర్వాత తిరిగి మీరు మరలా మారటమే కష్టం. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానం ద్వారా వ్యాపించి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. అడుగు ముందుకు వేస్తే దూరం కరుగుతుంది. అదే అడుగు వెనక్కి వేస్తే గమ్యానికి నువ్వే దూరం అవుతావు. నిన్ను నువ్వు అర్థం చేసుకోవటమే బలం. నిన్ను నువ్వు ప్రేమించటమే స్వేచ్ఛ. నిన్ను నువ్వు క్షమించటమే శాంతి. నీతో నువ్వు ఉండటమే ఆనందం. జీవితంలో ఎదగాలంటే నిర్ణయాలు మీ పరిస్థితులను బట్టి తీసుకోవాలి, ప్రపంచాన్ని చూసి కాదు. నిజం చెప్పటానికే కాదు, నిజాన్ని అంగీకరించడానికి కూడా ధైర్యం కావాలి. విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం అదృష్టం, కానీ అది విలువైన మాటలని గ్రహించలేకపోవటం మూర్ఖత్వం. ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని నిర్ణయించేది ఆ వ్యక్తి సంపాదన ఖర్చులో కాదు, అతని సంపాదన ఖర్చులకు మధ్య ఉన్న వ్యత్యాసం మాత్రమే. కోపం కళ్ళలో కరిగి కన్నీరుగా జారిపోతే పర్వాలేదు, కానీ మాటగా మారి జారితేనే చాలా ప్రమాదం. జీవితం గురించి తెలిసిన వాళ్ళు జీతానికి లొంగరు. జీతానికి లొంగిన వారికి జీవితం గురించి ఆలోచించే తీరికుండదు. నమ్మకం అనేది ఉచితంగా దొరికేది కాదు, దాని ఖరీదు ఒక జీవితం. మిమ్మల్ని ఒకరు నిరాకరిస్తే బాధపడకండి. విలువైన దాన్ని కొనలేని సమయంలో మాత్రమే దాన్ని నిరాకరించి తక్కువ విలువ కలిగిన దాన్ని కొనుక్కుంటారు. మీరు విలువైన వాళ్ళగా ఉండండి. శక్తివంతంగా మార్చే 5 విషయాలు. ముక్కుసూటిగా పనికొచ్చే మాటలే మాట్లాడండి. ఎవరైనా ఆ పని నీ వల్ల కాదు అన్నారంటే వాళ్ళు ఆశ్చర్యపోయేలా ఆ పని చేసి చూపండి. ప్రతి చోట మౌనంగా ఉండకండి. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, అన్నిటికీ సిద్ధంగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఎంత పెద్దవారైనా మిమ్మల్ని మోసం చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచించాలి. ఏదైనా పని మీకు నచ్చలేదంటే వెంటనే మొహమాటం లేకుండా నో చెప్పండి. అదృష్టం లిఫ్ట్ లాంటిది, ఎప్పుడైనా ఆగిపోవచ్చు, కానీ కష్టం మెట్టు లాంటిది, నిన్నిప్పుడు పైకే తీసుకెళ్తుంది. అందరి మాటలు వినగలిగేందుకు అమాయకంగా ఉండండి, కానీ తెలివిగా ఉండండి. ప్రజల అబద్ధాలు నిజాలు గుర్తించగలిగేందుకు తెలివిగా ఉండండి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే చేసే పని అంత స్పష్టంగా ఉంటుంది. నువ్వు లేని చోటు కూడా నీ గురించి పోరాడేవారే నీ నిజమైన మిత్రుడు. నీ ఆలోచనలే నీ ఆయుధాలు. అవి బలహీనంగా ఉంటే చిన్న రాయి కూడా కొండలా కనిపిస్తుంది. మనసు గాయపడటానికి ఒక్క మాట చాలు. గాయపడిన మనసును గెలవటానికి జీవితం చాలదు. ఒంటరిగా ఉండటం ఒక వరం, ఒంటరితనం ఒక అద్భుతం. ఓపికతో ఉండు. ఒంటరితనం విలువ, ప్రశాంతత తెలుస్తుంది. ఎదిగే క్రమంలో శత్రువులు ఎక్కువ అవుతారు. తడబడినా తొందరపడినా తొక్కేస్తారు. జాగ్రత్త. ఏం చేసినా నిదానంగా ఆలోచనతో చేయాలి. కష్టం వచ్చినప్పుడు కన్నీటి చుక్క పడకుండా కాపాడుకోవాలి. గెలిచిన రోజు అవే ఆనంద బాష్పాలుగా రావాలి. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు. ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పిన మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. నిజాయితీ ఎటువంటి అలంకరణ ధరించదు. అందుకే తరచుగా వికారంగా, పొగరుగా కనిపిస్తుంది. డబ్బు ఉంటే లోకం నిన్ను ఎలా ఉన్నావు అని అడుగుతుంది. డబ్బు లేకపోతే నువ్వెవరు అని అడుగుతుంది. ఇదే నేటి నిజం. సమస్యలు జీవితంలో కారణం లేకుండా రావు. అవి జీవితంలో ఏదో ఒకటి మార్చుకోవాల్సిన అవసరం ఉందని
తెలియజేయటానికే వస్తాయి. కొన్నిసార్లు మిమ్మల్ని తక్కువగా చూసే వాళ్లకు మీరేం చెప్పలేరు, కాలమే సమాధానం చెబుతుంది. కంగారు పడితే పనులవుతాయంటే ప్రపంచం పనిచేయటం మానేసి కంగారు మాత్రమే పడేది. ఆగి నిదానంగా ఆలోచించు, అన్నీ అర్థమవుతాయి. ఈరోజు శిక్షింపబడిన, బాధించబడిన, వేధించబడిన, కష్టపడిన, నష్టపోయిన ఓపికగా నిలబడగలిగితే గర్వపడే రోజులు ఖచ్చితంగా వస్తాయి. భగవంతుడు ఒక మనిషికి పూర్తిగా ఇచ్చేది ఏదైనా ఉందంటే అది తెలివితేటలే. అది గుర్తించిన వాళ్ళు జీవితంలో ఎదుగుతారు, లేని వాళ్ళు ఎదిగే వారిని చూసి అసూయపడతారు. పరిచయం లేనప్పుడు ఉన్న ప్రశాంతత పరిచయం పెరిగాక ఉండదు. బాధలో ఉన్న మనిషిని కారణం అడగకుండా పలకరించే బంధువే కన్నీరు. ప్రతి ఒక్కరికి తనదైన బలాలు, బలహీనతలు ఉంటాయి. చేప అడవిలో పరిగెత్తలేదు, సింహం నీటికి రాజు కాలేదు. ముఖం చూడాలంటే అద్దం చూడాలి, వేరొకరి మనసును చూడాలంటే అర్థం చేసుకోవాలి. మంటల్లో కాలి సుత్తి దెబ్బలు తింటేనే ఇనుము కత్తిగా మారి యుద్ధం చేస్తుంది. జీవితం నిన్ను బాధిస్తుందంటే నిన్ను యుద్ధానికి సిద్ధం చేస్తుందని అర్థం. కాగితపు విమానం గాలి ఉన్నంతవరకు ఎగురుతుంది, కానీ సొంత రెక్కలున్న పక్షి గాలి లేకపోయినా ఎగురుతుంది. అదృష్టాన్ని నమ్ముకోకు, నీ కష్టాన్ని నమ్ముకోవాలి. కారు చీకట్లో టార్చ్ లైట్ వేసుకుని వెళ్తున్నప్పుడు 100 అడుగుల దారి ఒకేసారి కనిపించదు. కేవలం ఒక్క అడుగు మాత్రమే కనిపిస్తుంది. ఆ ఒక్క అడుగు నమ్మకంతో వేస్తే చాలు, గమ్యం అదే చేరతావు. ఉన్నదంతా పోయినా కూడా నువ్వింకా ధనవంతుడివే. ఎందుకంటే బంగారం లాంటి సమయం కూడా నీ చేతుల్లో మిగిలే ఉంటుంది. నీకు డబ్బు ఉందని ఎక్కువగా ఎగరకు, ఎదుటివారికి లేదని వారిని తక్కువ చేసి చూడకు. ఉన్నది పోవటానికి, లేనిది రావటానికి నడుము ఒక్కరోజు చాలు. జీవితం ఒక తెల్లని కాగితం లాంటిది. అందులో మంచి రాయొచ్చు, చెడు రాయొచ్చు. మంచి ఉంటే నలుగురు దాచుకుంటారు, చెడు ఉంటే చింపి పారేస్తారు. కాలం అనేది పారే నది లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేరు, ఎందుకంటే అది ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కనుక. అలాగే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపు. మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ఇతరులపై నింద మోపకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. క్షమించే గుణం ఉన్నప్పుడే బంధాలైనా, స్నేహాలైనా ఎక్కువ కాలం నిలబడతాయి. ఏ బంధమైనా మరణంతో ముగిసిపోవాలి తప్ప మనస్పర్ధలతో కాదు. సృష్టిలో ఏ లోపం లేదు. లోపమంతా చూసే దృష్టిలోనే ఉంటుంది. అది మంచైనా, చెడైనా. నీ స్థాయికి తగిన చోట నువ్వు ఉండాలని ప్రయత్నించకు. ఎక్కడ ఉండాలో తెలియటం ఎంత ముఖ్యమో, ఎక్కడ ఉండకూడదో తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం. ఉపయోగించుకోవటం చేతకాకపోతే ఎన్ని అవకాశాలు వచ్చినా వ్యర్థమే. లక్ష్యం కోసం కనే కలలు కమ్మగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే ఎడారవుతుంది. అధిక మించి వెళ్ళగలిగితేనే జీవితం పూలవనం అవుతుంది. అదృష్టానికి, కష్టానికి చాలా తేడా ఉంది. అదృష్టం రాసి ఉన్న దాన్ని మాత్రమే ఇస్తుంది, కానీ కష్టం రాయలేనంత ఎక్కువ ఇస్తుంది. గమ్యం చేరాలంటే బాణం వెనక్కి వెళ్ళక తప్పదు. విజయం సాధించాలంటే నువ్వు తగ్గక తప్పదు. గతాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఆగిపోతావు. గతాన్ని వదిలేసి ముందుకు నడిస్తే విజయం నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.